ప్రభుత్వ రంగ సంస్థలతోకి మనం కాంట్రాక్ట్లు ఇవ్వకపోతే అవి నాశనం అయిపోతాయి అని పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు రాజకీయ పక్షాలు. దానికోసం ప్రభుత్వ రంగ సంస్థకి మనం ఆర్డర్లు ఇచ్చాం. సైన్యానికి కావాల్సినటువంటి తేజస్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ఇస్తే వాళ్ళు ఈ రోజు వరకు పని పూర్తి చేయట్లేదని ఇప్పుడు ఏకంగా ఎయిర్ ఫోర్స్ అధికారే వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించి ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రస్తుతానికైతే నాకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద నమ్మకం లేదు, సంస్థలో సందర్భానికి తగిన పనితీరు కానీ వేగం కానీ మిషన్ మోడ్ కానీ కనిపించడం లేదు అంటూ ఏదైతే వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. వాయుసేనకు యుద్ధ విమానాలను హెలికాప్టర్లు అందించే ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హెచ్ఏఎల్ రూపొందించిన HJT-36 యాషాస్ విమానాన్ని ఇటీవల ఆయన తనిఖీ చేశారు. ఆ విమానం కాక్పిట్లో కూర్చున్నారు. ఆయనతో పాటు హెచ్ఏఎల్ చైర్మన్ DK సునీల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ మీద అమర్ప్రీత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మా అవసరాలు ఏంటో మా ఆందోళనలు ఏంటో మీకు తెలియజేస్తుంటాం, ఆందోళన దూరం చేసి మా ఆత్మవిశ్వాసాన్ని బాధ్యత మీదే, కానీ ప్రస్తుతానికైతే నాకు హెచ్ఏఎల్ మీద నమ్మకం లేదు అని తేల్చి చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. డిఫెన్స్ న్యూస్ పోర్టల్ నేషనల్ డిఫెన్స్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడంతో ఈ వివరాలు అందుబాటులోకి వచ్చినాయి, బయటకు వచ్చినాయి. హెచ్ఏఎల్ మనందరి సంస్థ, అందరూ ఇక్కడ పనిచేసేవాళ్ళమే. నేను ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు 11 తేజస్ MK1 విమానాలు సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు, కానీ ఒక్కటి కూడా సిద్ధం కాలేదని నిలదీశారు. హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు స్పందిస్తూ మీరు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అమర్ప్రీత్ సింగ్ మళ్ళీ తన మాటలు తప్పని నిరూపిస్తే తనకంటే సంతోషించే వాళ్ళు ఉండరని చెప్పారు.